Hello everybody, good evening. Andarki namaskaram. Welcome to the audio launch of Jump Jilani. Venkateshwara Art Productions మరియు రిలయన్స్ సంయుక్తంగా అంబికా కృష్ణ గారు సమర్పకులుగా, అంబికా రాజా గారు నిర్మాతగా, ఈ సత్యబాబు గారి దర్శకత్వంలో, విజయ్ గారి సంగీత దర్శకత్వంలో, అల్లరి నరేష్ గారు కథానాయకుడిగా, స్వాతి మరియు ఈషా చావ్లా కథానాయికలుగా అతి త్వరలో మన ముందుకు వచ్చేస్తోంది జంప్ జిల్లాని. సో జంప్ జిల్లాని ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, అతిథులు, ప్రేక్షకులు అందరికీ కూడా పేరు పేరున మా స్వాగతం, సుస్వాగతం. లాంచ్ మరి మొట్టమొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేందర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మరొకసారి సవినయంగా కోరుతున్నాము. ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఐ వెరీ హ్యాపీ టుడే టు సీ అంబికా కృష్ణ గారి పిక్చరు జంప్ జిల్లాని రిలీజ్ ఆఫ్ మ్యూజిక్. మీకు అందరికీ తెలుసు, మేమంతా ఫిల్మ్ ఇండస్ట్రీ మీదే జీవితం అంతా పెడుతూ మా తండ్రి గారి తర్వాత వీఆర్ సర్వింగ్ ది ఇండస్ట్రీ. అండ్ ఎస్పెషల్లీ అంబికా, దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఏలూరు, వీఆర్ ఆల్సో ఫ్రమ్ ఏలూరు. సో ఐ పర్టికులర్లీ హ్యావ్ a greetings to them. He and his brother, we were together in a hospital. And Satyababu, I met him before many times. He has all the capacities to become a successful director. And we are first song Tusar already. There's a lot of pep in it, a lot of kick in it. I'm sure the Andhra patrons natsundi. And entertainment, ee rojullo, that is what is most important. And I wish Ambika brothers all the success with this film and the more films to come. జంప్ జిలాని అనే సినిమా ఆ టైటిల్ పెట్టిన కాడి నుంచి కూడా మంచి క్రేజ్ వచ్చింది. అది మేం చెప్పాల్సింది కాదు, ప్రజలే చెప్తున్నారు. ఈ రోజున జనాల్లో కావాల్సింది నవ్వు. ఎంతో అందరికీ టెన్షనే, వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటో తెలియదు కానీ మొత్తం మీద అందరికీ టెన్షనే. టెన్షన్ లేకుండా ఎవరు ఉంటల్లా. వాళ్ళని నవ్వించాలి అనే ఏకైక లక్ష్యం పెట్టుకుని నిజంగా చెప్పాలంటే మేము సినిమా తీసేప్పటికే 6-7 సంవత్సరాలు అయిపోయింది. ఈ 6-7 సంవత్సరాలు సరైనటువంటి మంచి కామెడీ సినిమా తీద్దామంటే స్క్రిప్ట్ ఎక్కడ దొరికేది కాదు. చాలామంది చాలా స్క్రిప్ట్లు వినిపించారు కానీ ఏది నాకు నచ్చల. చివరికి తమిళ్లో ఒక సినిమా వచ్చింది, కలగలుపు మసాలా కేఫ్ అని చెప్పేసి. తమిళ్లో ఖుష్బూ తీశారు, ఆర్టిస్ట్ ఖుష్బూ. వాళ్ళ హస్బెండ్ ఏమో సి సుందరంగా డైరెక్ట్ చేశారు. అది అక్కడ చాలా చిన్న బడ్జెట్తో తీసిన సినిమా 125 రోజులు ఆడింది అన్ని సెంటర్లో కూడా తమిళ్లో. అది విని మెడ్రాస్ వెళ్ళి మా అబ్బాయి ఈ సినిమాని రైట్స్ తీసుకొచ్చుకున్నాం. ఆ సినిమాని ఈరోజు నా జంప్ జిలాని పేరుతోటి అల్లరి నరేష్ గారిని, అందులో 2 క్యారెక్టర్లు వేశారు. ఇందులోనేమో అల్లరి నరేష్ గారిని ద్విపాత్రాయని కూడా తీసుకుని ఫస్ట్ టైం ఆయనతోటి డబల్ రోల్ కూడా చేయించడం జరిగింది. ఈ సినిమాలో మనం మొట్టమొదటి నుంచి చివరి దాకా నవ్వించడమే ప్రధాన ధ్యేయంగా చేసుకుని ఈ సినిమా స్క్రిప్ట్ వాళ్ళు తయారు చేశారు. దాన్ని ఇంకా మెరుగులు దిద్ది అంతకంటే బాగా సత్యబాబు గారు తయారు చేశారు. దీంట్లో ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ కూడా ఆనందంగాను ఉత్సాహంగాను థియేటర్ నుంచి పంపించే బాధ్యత మాత్రం 100% మేము తీసుకుంటామని చెప్పి మీకు ఖచ్చితంగా చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని, ఫర్దర్ కార్యక్రమాన్ని నడపవలసిందిగా శిల్పని కోరుతున్నాను. మరి రెండవ పాటని లాంచ్ చేయవలసిందిగా చాలా స్పెషల్ పర్సన్ ఇన్ నరేష్ గారి లైఫ్. అవును, సుడిగాడు సినిమాతో ఆయన సడన్ స్టార్ అయిపోయారు. అంత పెద్ద సూపర్ హిట్ ఇచ్చారు ఆయనకి, ఆయన కెరియర్ లో. మరి డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ది లాంచ్ ఆఫ్ ద సెకండ్ సాంగ్. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అంబికా కృష్ణ గారికి, యూనిట్ మెంబర్స్ అందరికీ వెరీ వెరీ వామ్ బెస్ట్ విషెస్ అండి. అంబికా కృష్ణ గారు ఇస్ అ వెరీ వెరీ నైస్, ఫ్రెండ్లీ, హోల్ హార్టెడ్ మ్యాన్. అంటే ఏలూరుకి వెళ్తే he'll see that you are taken very very good care of. Thank you for all the hospitality అండి. Very sincerely he comes for anything that you call for, and there's a lot of passion within him and his family. I wish you all the best అండి. As all his children, all very very good wishes అండి. Naresh is our hero. All the best Naresh. Satyababu, all the best. I don't know the music director. Best wishes. Thank you all.
సార్ మరీ అంత క్లుప్తంగా మాట్లాడితే ఎలాగా సార్? జంప్ జిలానీ అన్న సిచ్యువేషన్ మీ లైఫ్లో ఎప్పుడైనా వచ్చిందా? అంటే మీలాంటి ప్రొడ్యూసర్తో రాదు మాకు తెలుసు, ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు షేర్ విత్ అస్. ఆల్వేస్ స్టే గ్రౌండెడ్, సో ఐ డోంట్ జంప్ అవే ఫ్రమ్ ఎనీ సిచ్యువేషన్. మిమ్మల్ని చూసి జంప్ జిలానీ అయ్యే వాళ్ళు ఉన్నారేమో మరి. చాలా మంది ఉంటారు. సురేష్ బాబు గారు చెప్పినట్టు అంబికా కృష్ణ గారు కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డౌన్ టు ఎర్త్ ఉంటారు. అందరితో చాలా కలుపుగోలుగా అన్నీ ఉన్నా అణిగిమణిగి ఉండే ఇస్తర్లాగా ఉండే టైపు పీపుల్ వాళ్ళు. సో అందుకని అన్ని రంగాల్లోనూ వాళ్ళు ఏది చేసినా కూడా సక్సెస్ఫుల్గా ఉంటూ వస్తున్నారు. సినిమా రంగంలో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వాలని, ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే కలగలుపు అనే సినిమా తమిళ్లో నేను చూశాను. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ అది. నరేష్కి 100% సూట్ అయ్యే సబ్జెక్ట్ అది. సో అక్కడ కమర్షియల్గా సక్సెస్ అయింది. సో హ్యాండిల్ చేసింది సత్యబాబు కనుక, సత్యబాబు నరేషు కాంబినేషన్ అన్ని సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలే ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా కూడా వాటన్నింటినీ మించిన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళిద్దరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ యూనిట్ మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఆల్ ద బెస్ట్. సో థర్డ్ సాంగ్ లాంచ్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. మరి మూడవ పాట విందామండి ఇప్పుడు. మరి మూడవ పాటని లాంచ్ చేయవలసిందిగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సీనియర్ యాక్టర్, జయభరి కన్స్ట్రక్షన్స్ అధినేత మురళీమోహన్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సినిమా గురించి మాట్లాడటానికి ముందుగా అంబికా ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది నాకు. వీళ్ళ నాన్నగారి పేరు అంబికా రామచంద్రరావు గారు, మళ్ళీ వీళ్ళ అబ్బాయి పేరు కూడా అదే పెట్టారు. అంబికా రామచంద్రరావు గారు మా నాన్నగారు చాలా మంచి స్నేహితులు. వారిది ఏలూరు, మాదేమో ఏలూరు పక్కనే ఉన్న చాటపుర విలేజ్. చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫ్యామిలీతో మాకు ఎన్నో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. సాంబ్రాణి పుల్లల్లో మరి దేవుడికి పూజ చేసే సాంబ్రాణి పుల్లల తయారులోంచి వచ్చి ఇవాళ సినిమా నిర్మాతగా, థియేటర్ స్పాన్సర్గా, హోటల్ మేనేజ్మెంట్లో అనేక రకాల వ్యాపారాల్లో కూడా వాళ్ళు సిద్ధహస్తులయ్యి సినిమాలు తీస్తున్నారు. ఈవీవి గారికి మన అంబికా కృష్ణ గారికి చాలా స్నేహం వారికి. ఆయన వాళ్ళ లేకపోయినా వారి అబ్బాయితో చక్కగా ఆ సినిమాలన్నీ తీస్తున్నందుకు పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, జంప్ జిలానీ చాలా మంచి పేరు పెట్టారు. ఈ జంప్ జిలానీ సినిమా సూపర్ హిట్ అవుద్ది. మసాలా కేఫ్ సినిమాని తెలుగులో జంప్ జిలానీగా వస్తుంది. డెఫినెట్గా తమిళ్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో తెలుగులో కూడా సత్యబాబు అంతే ఎంటర్టైన్మెంట్గా తీసి ఉంటాడు. డెఫినెట్గా తెలుగులో కూడా మంచి హిట్ అయ్యి మా అంబికా కృష్ణ గారికి, రాజా గారికి, వాళ్ళ పిల్లలందరికీ నా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. నాలుగవ పాట లాంచ్కి వెళ్ళిపోదామండి. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ది లాంచ్ ఆఫ్ ది ఫోర్త్ సాంగ్. హరీష్ గారితో త్వరలో పనిచేయబోతున్నందుకు కొంచెం ఉత్సాహంగాను కొంచెం భయంగాను కూడా ఉంది. ఎందుకంటే చాలా తీవ్రమైన పాపులారిటీ ఉన్న నటుడు ఆయన, చాలా పెద్ద ఇమేజ్ ఉన్న నటుడు కూడా. ఈ సినిమా గురించి నేను చాలా విన్నాను. ఆఫ్కోర్స్ ఈ తమిళ్ ఒరిజినల్ నేను చూడలేదు కాబట్టి ఇంకా నేను ఎక్కువ ఉత్సాహంగా ఈ సినిమా రిలీజ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడికి, ముఖ్యంగా నిర్మాతలు రాజా గారికి అండ్ రిలయన్స్ వారికి అండ్ దర్శకులు సత్యబాబు గారికి ప్రత్యేక అభినందనలు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ అబనైజర్ గారికి కూడా, ఐ థింక్ ఈజ్ నాట్ హియర్ రైట్, యా, ఆయనకు కూడా ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా అతిపెద్ద విజయాన్ని అందుకోవాలని, ఆ విజయం బాటలో మేము మా సినిమాను ప్రారంభించే అవకాశం మాకు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సత్యబాబు గారి గురించి చెప్పుకోవాలి. సైలెంట్గా ఉంటారు ఆయన, ఎక్కువ మాట్లాడరు. నన్ను నమ్మారు. నమ్మడం అంటే మామూలుగా నమ్మడం కాదు. ఈవెన్ ట్యూన్ సెలెక్షన్లో కూడా విజయ్ అబెంజర్ గారు బేసికల్గా తమిళియన్. సో ఆయన ఇచ్చినటువంటి ట్యూన్స్ను సెలెక్షన్లో కూడా నా సలహాలను
సహృదయంతో స్వీకరించి నన్ను బాగా ఇన్వాల్వ్ చేసి ఒక టీం ప్లేయర్గా మంచి ట్యూన్స్ రాబట్టుకోవడంలోనూ మంచి లిరిక్స్ రాయించుకోవడంలోనూ నన్ను మంచి అవుట్పుట్ తీసుకున్నారు. సత్యబాబు గారు ముఖ్యంగా నన్ను అంతగా నమ్మినందుకు, ఇలాంటి ఒక మంచి ఆడియో కుదిరినందుకు, దీంట్లో నన్ను బాగా ఇన్వాల్వ్ చేసినందుకు ఆయనకు సభాముఖంగా కృతజ్ఞతలు. డెఫినెట్గా ఈ సినిమా మామూలుగా ఒక్క నరేష్ గారి ఉంటేనే సినిమాలో నవ్వుల పంట. సో ఇద్దరు నరేష్లు ఉన్నారంటే డబుల్ ది ఎంటర్టైన్మెంట్, ఆ విషయానికి హామీ. మీ లైఫ్లో జంప్ జిలాని మీరు నేను వస్తుంటే కెమెరా వైర్ ఏదో కాలికి తగిలి జంప్ అయ్యా. 5వ పాట, చివరి పాట. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. మరి ఈ రోజు తమ్ముడిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అన్నయ్య, నరేష్ గారి అన్నయ్య ఆర్యన్ రాజేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఫంక్షన్కి వెళ్తున్న ఒక చాలా గుడ్ థింగ్ ఒకటి కనిపిస్తుంది. అప్కమింగ్ హీరోస్ అందరూ ఆడియో ఫంక్షన్లో ఎవరిదున్న అందరు వస్తున్నారు. సో నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలా యూనిటీగా ఉంటూ వెళ్ళడం చాలా తక్కువ చూస్తాం. అలాంటిది మీ జనరేషన్లో అందరిని ఇలా చూస్తుంటే నాకు ప్రతి ఆడియో ఫంక్షన్లో చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ బ్రదర్స్. ఈ సినిమా పైన నాకు ఒక 1 month వరకు కూడా ఇది ఒక సినిమా ఏదో అల్లరి నరేష్ ఇంకో సినిమా వస్తుంది. అల్లరి నరేష్ ఎందుకంటే ఫాస్ట్గా వస్తాయి, ఎవ్రీ 1 month 2 monthsకు నరేష్ సినిమాలు కనిపిస్తుంటాయి. ఇది కూడా అదే జాబితా సినిమా అనుకున్నా. కానీ యూట్యూబ్లో ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే బాగుందే ట్రైలర్ అని. అప్పుడు అమ్మిరాజు గారికి ఫోన్ చేశాను, ఎవరండి ఈ సినిమా తీస్తున్నారంటే ఇట్లా అంబికా వాళ్ళు తీస్తున్నారు. అవును, ఇమ్మీడియట్లీ రామచంద్రరావు గారితో మాట్లాడడం జరిగింది. మరి మా ఆఫీస్కి వచ్చారు. జనరల్గా ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళాలండి, అది ఇండస్ట్రీ ట్రేడ్. నేను వస్తా అంటే లేదు సార్ మీరు రావడం ఏంటి, నేనే వస్తున్నానని రామచంద్రరావు గారు ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చి అప్పుడు చెప్పారు, ఇట్లా కలగలుపు అండి తమిళ్ రీమేక్. సో ఇలా నైజాము ఏరియా మేము డిస్ప్యూట్ చేస్తామండి, కొంటామని అడిగాను. సార్ మీరు చేస్తామంటే వెరీ హ్యాపీ, కానీ ఒక్కసారి ఆ సినిమా చూడండి అంటాడు. అవసరం లేదండి, నేను ట్రైలర్ చూశాను సరిపోద్దంటే, మీ ట్రైలర్ చూస్తే నేను చెప్పే రేటుకు మీరు ట్రైలర్ రూపంలో అడుగుతారు, మీరు తమిళ సినిమా చూస్తే నేను అడిగే రేట్ ఇస్తారన్నాడు. సార్ కృష్ణ గారు బాగా తయారు చేసి పంపించారు ఇండస్ట్రీకి. సో అలా నెక్స్ట్ డే తమిళ్ సినిమా చూశానండి. తమిళ్ సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. అంటే ఎవ్రీవేర్ ఇస్ ఎంటర్టైన్మెంట్. ప్రీవియస్ నరేష్ సినిమాలు నేను అంటే చాలా తక్కువ సినిమాలు చూశాను నరేషి. అలా చూసినవి సుడిగాడు అండ్ బెట్టింగ్ బంగారాజు, సీమ టపాకాయ. సో బాగుంది అంటేనే ఆ సినిమాలకు వెళ్తాం. సో ఈ సినిమా చూడగానే డెఫినెట్గా ఇది నరేష్ కెరియర్లో ఒక మంచి సూపర్ హిట్ కాబోతుంది అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ నరేష్ అండ్ సత్యబాబు. జంప్ జిలాని అన్న ఎక్స్పీరియన్స్ మీరు కూడా మాతో షేర్ చేసుకోవాలి సార్. జంప్ గురించి చెప్పాల్సింది అంటే దేంట్లో ఏదైనా చాలా ఉంటాయి, మీరు దేంట్లో క్లారిటీగా అడగండి. అందరూ అడుగుతున్నారు, నిజంగా చాలా మీరు బాగుంది, అందరూ చాలా అడుగుతున్నారు. చాలా ఉంటాయి, దేంట్లో అడుగుతున్నారు మీరు? అదే ఎవరు పబ్లిక్ అడిచింది? మనోజా? ఏదైనా పర్లేదండి. అట్లా కాదు, నువ్వు క్లారిటీగా అడుగు. ఎందుకు క్లారిటీ అడిగిన తర్వాత మళ్ళీ మీరు ఆఫీస్ రమ్మంటారు ఎందుకు? సో అందులో అన్న క్లారిటీ ఉంది కదా. అందులో ఉంది, ఇప్పుడు లేదు నా దగ్గర. ఏదో ఒక జంప్ జిన అందరూ ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్లు ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క ఇన్సిడెంట్గా ఉంటుంది అది. సో పొలిటికల్గా ఉండే వాళ్ళకి మధ్య చూస్తున్నాము. ఇందాక చెప్పారు మురళీ, ఏ పార్టీలో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. సో మేము ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి మేము జంప్ చేస్తాం. ఒక సినిమా ₹1,00,00,000 కమిట్ అయ్యారనుకో ఎవరన్నా, 1,10,00,000 పక్కనోడు రాగానే జంప్ చేస్తాం. అలాంటివి చాలా ఈ ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతుంటాయి. సో అవే మా లైఫ్లో జరిగేటి. షూటింగ్లో మీరు చూసి నరేష్ ఇంట్లో చాలా డిఫరెన్స్ ఉందండి. అదే అడుగుతున్నాను. చాలా సీరియస్గా ఉంటాడు. షూటింగ్ ఎప్పుడు నవ్వుతా జోక్స్ చేస్తా కనిపిస్తూ ఉంటాడు, కానీ ఇంట్లో మాత్రం చాలా సీరియస్గా అందరిని తిడతా, మా అమ్మని నన్ను అందరినీ తిడతా ఎప్పుడు చూసినా అదే పనిగా ఉంటాడు. ఓకే, మీ లైఫ్లో జరిగిన జంప్ జిలాని? సింపుల్ అండి, నేను హీరో నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్గా జంప్ అయ్యాను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. మరి ఈ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ట్రైలర్ లాంచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అండి ఈ మధ్యగా. నేను మొన్న ఛానల్స్
ఫ్లిప్ చేస్తున్నప్పుడు ట్రైలర్ చూడడం జరిగింది. ఎమ్మడి సత్యబాబు ఫోన్ చేసి ఒక శివశాస్త్రి ఒక సుడిగాడి తర్వాత అంత పెద్ద ఇంపాక్ట్ వచ్చే సినిమా తప్పకుండా అని సత్యబాబుకి చెప్పడం జరిగింది. అండ్ ఈ సినిమా తమిళ సినిమా కలవల్పు కూడా చూశానండి. ఇట్ వాజ్ అ గుడ్ మూవీ. బట్ దానికన్నా చాలా వేగంగా ఈ సినిమా ఉన్నట్టు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఈ సుడిగాడు మళ్ళీ సుడిగాలు సృష్టిస్తాడని గట్టి నమ్మకంతో నాకు సత్యబాబు మీద కూడా చాలా గట్టి నమ్మకం ఉందని, దానికి తోడు దీని ప్రొడక్షన్ మన అంబికా కృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు ఒక అగరబత్తుల్లో ఒక లీడర్స్ ఇండస్ట్రీలో కూడా ఆయన ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ అండి కృష్ణ గారికి. అందుకనే ఆయన అంబికా అమ్మవారు ఆశలతో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తాను గట్టి నమ్మకం. సత్యబాబు వచ్చిన మూవీ అయితే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అండి. ఆ తర్వాత బెట్టింగ్ బంగారాజ్ అయితేనే, అండ్ హీ ఆల్సో హెస్ డన్ అ మూవీ ఫర్ మీ. జంప్ జిలానీ గురించి నాకు తెలియని విషయం ఏంటంటే, నా స్కూలింగ్ 12 స్కూల్స్ చదివాను. ఆ ఘనత నా ఒకటికి చెందింది. సో ప్రతి సంవత్సరం స్కూల్ జంప్, అండ్ ఒక క్లాస్ కూడా వెళ్ళేవాడిని కాదు. ప్రతి క్లాస్ జంప్ అయిపోయి క్రికెట్ సినిమాలకి, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలకి వెళ్ళిపోయేటోడిని. అండ్ ముఖ్యంగా ఇది రిలయన్స్ వాళ్ళ వేదిక కూడా కాబట్టి, రిలయన్స్ ఫోన్స్ కొత్తగా వచ్చినప్పుడు ఫోన్లో బాగా వాడేసి బిల్లు వెళ్ళిపోయిన తర్వాత ఐఎస్డి బిల్స్ వచ్చిన తర్వాత ఫోన్ అవతల పడేసాం మా బ్యాచ్. అలా జంప్ లేను కూడా, బిల్లు కట్టకుండా జంప్ అయ్యాం. అందులో నేను ఒకడినే. అదండి. థ్యాంక్ యూ అన్నయ్య, చాలా చక్కగా చెప్పారు. అక్కడ బోల్డ్ అని పంచులు వేసేసరికి మా పంచ్ వాల్యూ ఎవరికి అన్నయ్య మీరు మామూలుగా చూసారా? క్యాజువల్ లుకింగేనా? నేనే ఏంటి కాంప్లిమెంట్ చేస్తున్నా అన్నావు? అలా కదన్న, ఊరికి అందరిని అడిగి ప్రెస్ ఉంది అది ఏదో ఏమన్నా అనుకుంటున్నావా? కాదండి మాట్లాడు జోకే ఇప్పుడు. ఇప్పుడు నా ఎక్స్రే అంత లేవు నువ్వు. బాబాయ్ అయ్యో బాబాయ్, బేసిక్గా మనోజ్ అంతా సినిమా చేస్తున్నాను, ఇలాగే ఉంటారు. ఇప్పుడు వెళ్ళి హాయ్ చెప్తే బాగుంటుందా లేదని అరగంట ఆలోచిస్తే రాలేదే అంటారు. అంటే ఏం అర్థం కాదు. ఓన్లీ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడే ఆ డైలాగ్ని బట్టి యాక్ట్ చేస్తారు. మిగతా అంతా అన్న మీరు ఒక చిన్న పిల్లోడు నాకు దృష్టిలో. వద్దు అమ్మ చచ్చిపోతాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా అల్లరి నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో లెట్స్ వెల్కమ్ అల్లరి నరేష్ గారు విత్ ఈషా చావ్లా అండ్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ నరేష్ గారు. balloon thing that just happened. కానీ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ లైన్. ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఇట్స్ అ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్. ఫస్ట్ షార్ట్ నుంచి లాస్ట్ రోలింగ్ టైటిల్స్ వరకు ఇట్స్ ఎంటర్టైన్మెంట్. సో June 12th we're releasing the film. I really hope you guys like it. I must thank producer garu. He's been very supportive. Director garu, he didn't shout on us. అందరికీ నమస్కారం. ఈ సినిమా నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా స్పెషల్ మూవీ. ఐ విష్ ఆర్ జంప్ జిలానీ టీమ్ అ వెరీ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ టైం నేను డ్యూయల్ ఇదివరకు సుడిగాడిలో చేసినా కూడా ఒక చిన్న బిట్ అది. సో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో బాగా నేర్చుకున్నాను. అండ్ ఈ సినిమా నాకు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే
నా గత సినిమాలో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాను, లడ్డు బాబు లాంటి మిగతా అన్ని. బట్ దిస్ ఈజ్ అగైన్ మై జానరా ఫిల్మ్. ఈసారి ఏంటంటే పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్, నాకు రెండు నేనే చేయాలి. అంటే అటు రాంబాబు క్యారెక్టర్, ఇటు సత్యబాబు క్యారెక్టర్ డ్యూయల్. అండ్ మా సీజీ వాళ్ళకి బాగా కోఆపరేట్ చేశారు, వాళ్ళకి. అండ్ పేరున అంటే ఇవాళ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారికి, అలాగే కెమెరా మ్యాన్ శివేంద్ర గారికి, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందజేసినందుకు సతీష్ గారికి, మా డైరెక్టర్ మన ఈ సినిమాకి క్రాంతి మాటలు రాశారు. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు లేరు, కానీ ఆయన యూఎస్లో ఉన్నారు. సో బట్ హీ హెస్ గివెన్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్. అండ్ ఇవాళ పెళ్లి కొడుకు, ముఖ్యంగా సత్యబాబు గురించి చెప్పాలి. ఎందుకంటే అంటే మేము ఎక్కువ చెప్పుకున్నా కూడా మేము ఇద్దరు పొగుడుకున్నట్టు ఉంటుంది, మా ఒకటే ఫ్యామిలీ, ఒకటే ఇంటి పేరు కూడా. సో డెఫినెట్గా నాన్నగారు తాలూకా రెఫరెన్స్లు, నాన్నగారు కామెడీ టైమింగ్ తనకే ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో బోత్ ద హీరోయిన్స్ ఐ థింక్ సో లాంగ్వేజ్ బాగా నేర్చుకుంది ఈషా చావ్లా. అండ్ నెక్స్ట్ సినిమాకి అమ్మాయి డబ్బింగ్ చెప్తుంది. సో ఈ సినిమా కూడా చెప్తానంది, అందుకు నేను నెక్స్ట్ సినిమా చూశాను. అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో ఐ థ్యాంక్. అంటే ప్రతి ఒక్క జంప్ జిలానీ చేసిన ఆర్టిస్ట్ మేజర్గా చెప్పాలండి పోసాని కృష్ణమురళి గారితో. ఈ సినిమాలో ఇప్పుడు వరకు మీరు చాలా చూసుంటారు, బన్నీ చేస్తుంటారు డాన్స్, ఎన్టీఆర్ డాన్స్ చేస్తుంటారు. బట్ ఫ్లోర్ మూమెంట్స్ పోసాని కృష్ణ గారు ఫస్ట్ టైం చేశారు. సో డెఫినెట్గా అది విజువల్గా ఉంటుంది, అది డెఫినెట్గా మీకు ట్రీట్ ఉంటుంది. ఈ సినిమా చాలా ఇష్టంతో చేసాం. ఈ సినిమాకి హీరో సహకారం, డైరెక్టర్ సహకారం చాలా అద్భుతంగా ఇచ్చారు. అలాగే మొత్తం హోల్ టీం కూడా అన్ని రకాలుగా, అన్ని టెక్నీషియన్స్ కూడా అద్భుతంగా వాళ్ళ ఒక ఎంతవరకు మ్యాక్సిమం చేయాలో అంతవరకు చేశారు. చాలా అవుట్పుట్ బ్రహ్మాండంగా వచ్చింది. 100% ఇది మొత్తం ఆంధ్ర ప్రేక్షకులను అందరినీ కూడా విపరీతంగా కడుపుబ్బా నవ్విస్తుందని, చాలా టికెట్ కొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వస్తారు. అలాగే ఇంకా 10 మందికి వెళ్ళమని చెప్తారు. మొత్తం ఫ్యామిలీతో వెళ్తారు, బాగా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా పెద్ద హిట్ అవ్వాలని, మీ ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.